హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై అనదర్ న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్లోనైతే ఫ్రెండ్స్ గురించి ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ ఎవరో కాదండి, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే దాదాపుగా 10 years ఎబోనే అవుతుంది. వాళ్ళు అప్పుడు ఫ్రెండ్స్ కాదండి, వాళ్ళు బీటెక్ ఫ్రెండ్స్. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే ఇలాగే హెల్దీగానైతే ఇప్పటివరకు కొనసాగుతుంది. ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్ కదా. సో మా మ్యారేజ్ అయితే 5 years అవుతుంది. ఈ 5 yearsలో కూడా అప్పుడప్పుడు ఏదో ఫంక్షన్స్ ఉంటే అటెండ్ అవ్వడం తప్ప మళ్ళీ కలిసి అందరం అయితే రిలాక్స్ అవ్వడం అనేది అయితే లేదు. అది కూడా ఆ ఫంక్షన్స్లో ఎవరి వీళ్ళని బట్టి, పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడో ఎవరో ఒకరు మిస్ అవ్వడం అయితే ఉంది. సో ఫైనల్గానైతే మేమైతే ఎప్పటి నుండి అందరినీ రమ్మని ఇక్కడే కలుద్దామని చెప్పేసి అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా అయితే ఇప్పుడు సమయం కుదిరింది. సో అందరైతే కంప్లీట్గా ఎవరు కూడా మిస్ అవ్వకుండానైతే పిల్లలతో కలిసి అయితే మా ఇంటికి వచ్చారు. ఒక 3 days అయితే ఫుల్గా రిలాక్స్ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేశాము. అండ్ వీళ్ళైతే మా ఆయన వాళ్ళైతే 5 members ఫ్రెండ్స్, బట్ ఒక్కరైతే యూఎస్లో ఉంటారు. సో ఆ అన్నయ్య మాత్రం మిస్ అయిపోయాడు. సో మిగతా అందరు కూడా మా ఇంటికి అయితే వచ్చారు. సో ఇక చూడండి, వాళ్ళ అల్లరి పిల్లలు, వాళ్ళ హంగామా, మా హడావిడి, వీళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ ఒకరి కబుర్లు చెప్పుకోవడం అయితే ఎలా ఉందో మీరే ఈ వీడియోలో చూసేయండి. సో ఇక్కడైతే రాగానే ఎవరి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయారు. నేనైతే అందరి కోసం అయితే ఇక్కడ కుక్ చేస్తున్నాను, చికెన్ కర్రీ చేస్తున్నాను. సో వీళ్ళైతే నేనైతే ఒకరిని అక్క, ఒకరినైతే వదిన అంటాను. సో వాళ్ళైతే వాళ్ళ మాటల్లో బిజీగా నాతో కబుర్లు చెప్పుకుంటూ వీడియో తీస్తున్నారు. నాది సో వాళ్ళు ఏమంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడతావా అంటే లేదు నేను రీసెంట్గానే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను, అందులో పెడతానంటే వాళ్ళు ఓ అవునా అని చెప్పేసి అయితే ఎగ్జైట్ అవుతున్నారు. సో ఇక్కడ చూడండి, నేనైతే చికెన్ చేస్తూనైతే వాళ్ళతో కబుర్లు చెప్తూ మీకు కూడా వీడియో చూపిస్తున్నాను. ఇక కర్రీ వండడము మధ్యలో ఉడుకుతున్న ప్రాసెస్లోనైతే మా పిల్లలు ఇంకా వాళ్ళు అందరు కూడా ఏం చేస్తున్నారని అయితే ఒకసారిగా నేనైతే ఇల్లంతా చూసి వచ్చాను. చూడండి, మా పిల్లలు వీళ్ళందరూ కూడానైతే తినడంలో బిజీగా ఉన్నారు, వీళ్ళైతే తినిపించడంలో బిజీగా ఉన్నారు. అబ్బబ్బా, నిజంగా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఉన్నారే, ఫోన్కి ఎంతలా అడిక్ట్ అవుతున్నారంటే నిజంగా. ఇంకా మా విహాన్షికి అయితే అలవాటు అవ్వలేదు. నేనైతే చాలా అంటే చాలా, మా ఆయన ఇంకా నేను ఇద్దరం అయితే కేర్ఫుల్గానైతే అవాయిడ్ చేస్తున్నాము. ఫర్దర్గానైతే చూడాలి, ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. అన్నమ్మా ఏంటి విహాన్షి, ఏమడిగినావు? కారమయ్యా, ఏమేయాలి? అన్నమేనా, వీళ్ళందరూ తింటారు కాబట్టి నీకు తినాలనిపిస్తుంది. సరే కలుపుకొని వస్తా. సరే. సో ఫైనల్గానైతే కర్రీ అయ్యాక మేమైతే పిల్లలందరికీ తినిపించేసేసి, నేను కూడా నా పిల్లలకు తినిపించేసి అయితే మేమందరం అయితే తినేసాము. ఇక మా ఆయన వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఒక రూమ్లోకి వెళ్ళైతే వాళ్ళ బిజీలో వాళ్ళు అయిపోయారు. మీకు తెలిసిందే, వాళ్ళ దావత్లో వాళ్ళు ఉండిపోయారు. ఇక అందరం అయితే తినేసి అయితే ఇలా పడుకున్నాము. ఇక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడానైతే వాళ్ళైతే ఏదో ఆటలు ఆడుతున్నారు. సో దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చూసేయండి ఎలా పిల్లలందరూ కూడా ఎలా ఎడిట్ చేశారు. గుడ్ మార్నింగ్ చెప్పండి అందరూ. చెప్పవా చెప్పవా చెప్పురా గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పు గుడ్ మార్నింగ్. యశు సే గుడ్ మార్నింగ్. ఓయ్ గుడ్ మార్నింగ్ చెప్పురా. సే గుడ్ మార్నింగ్ చెప్పురా. ఏమో చెప్పు ఒకసారి. గుడ్ మార్నింగ్ అను. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆస్తులు అడిగినట్టు ఫీల్ అవుతున్నాడు. గుడ్ మార్నింగ్ లిటు. గుడ్ మార్నింగ్ చెప్పు. నువ్వు సపరేట్గా చైర్లో కూర్చున్నావా? పొద్దున్న లేవగానే చూడండి వీళ్ళందరూ టీవీ చూస్తున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఆస్తులు అడిగినట్టు ఫీల్ అవుతున్నాడు వీడు. ప్రొద్దున లేవగానే పిల్లలందరితో గుడ్ మార్నింగ్ చెప్పించడానికైతే నేనైతే చాలా కష్టపడ్డాను. చూడండి ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చారు ఒక్కొక్కరు. సో తర్వాతనైతే వీళ్ళందరూ అయితే ఇక్కడ ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పాలు తాగే టైం, అందరు పాలు తాగాలి. బిస్కెట్లు వేసుకొని ఓకేనా? చూడండి అందరూ లేచి పాలు తాగుతుంటే మా విహాన్షి చూడండి ఇంకా లేవలేదు. లేడీ టైగర్ ఇది లేచిందంటే కథం ఎక్కడో అక్కడైపోతారు. లేచింది 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 నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం.
నైట్ లేట్గా పడుకున్నాం, ఇప్పుడు లేట్గా లేచినాం. ఇక ఆ తర్వాత అయితే మా ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే మా వ్యాంశనలో ఒక రౌండ్ కొట్టేసి అయితే వాళ్ళైతే బయటకు దావత్ చేసుకోనికి అయితే వెళ్ళిపోయారు. మాకైతే చికెన్ ఇచ్చేసి బిర్యానీ చేసేసుకోమని చెప్పేసి అయితే వెళ్ళారు. లిట్టు చోటు వచ్చిందా పులిహోర? బాలేదా? నాకు ఏడుపు వస్తుందిరా. ఇక నేనైతే లెమన్ రైస్ చేసేసి మా బ్రేక్ఫాస్ట్ అయితే అలా కానించేసాము. ఇక్కడైతే వాళ్ళు వాళ్ళ పిల్లలకైతే తినిపించుకుంటూ వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. సో నేను కూడా ఫైనల్గా లెమన్ రైస్తోనైతే నా బ్రేక్ఫాస్ట్ వాళ్ళతో కానించేసి అయితే లంచ్ కోసం అయితే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదేనండి ఫ్రెండ్స్ వచ్చినాక వ్లాగ్ 1. సో నెక్స్ట్ వ్లాగ్ కోసం అయితే ఎదురు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇంకా ఇంతే ఇక వీడియో, మరి మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్ బాయ్. ఇదిగోండి ఇప్పుడు మేము బిర్యానీ చేస్తున్నాం.